వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల డైరీస్. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తాను. దానికి 2 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. ఇవి కడిగేసి ఆరబెట్టుకున్నాను, గుడ్డతో తుడిచేసి. ఇప్పుడు ఇవి కోసి మగ్గ పెడతాను. ఆయిల్లో మగ్గ పెట్టి అప్పుడు మీకు ఎలా తయారు తీసేసి బొడ్డు ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందు నాకు కట్ పెట్టకపోతే ఈజీగా ఉంటుంది, అందుకే ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. ఇలాగ అన్ని కాయలు కట్ చేసుకున్నాను. ఇది ఏడాది పాటు ఉంటుందని, నిలవ పాడవదు పచ్చడి. నేనైతే 3 మ్యాంగోస్ కారం వేస్తాను. మీకు ఏ కారం కావాలంటే వేసుకోవచ్చు, అదైతే కమ్మగా ఉంటుంది. 3 మ్యాంగోస్ కారం. ఆయిల్ వేసి మూకుడు పెట్టి స్టవ్ వెలిగించాను. చేసిన వేరుశనగ నూనె అండి, ఇది వేస్తున్నాను. ఇది వేసి బాగా మగ్గ పెట్టుకోవాలి. అవి కృష్ణ విఘ్నేశ్వరాలు అయిపోతుంది. ఇవి మగ్గిపోయాక లోపలికి వెళ్ళిపోతాయి కాసేపు మగ్గితే. ఇప్పుడు చింతపండు వేస్తాను, ఇంకా దగ్గరగా మగ్గుతుంది. నేను ఉజ్జాయింపుగా వేసాను 50 గ్రాముల దాకాను. టమాటాలు చాలా పులుపు ఉన్నాయి. ఇది ఇంకా దగ్గరగా మగ్గాలి. బాగా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇంకా మగ్గాలి, చాలా బాగా మగ్గాలి. పడిపోయింది. ఇప్పుడు తీసేసుకోవడమే. ఇది తీసేసుకుని ఇది రుబ్బుకోవాలి. రుబ్బురోలు ఉన్న వాళ్ళు రుబ్బురోల్లో రుబ్బుకుంటే బాగుంటుంది, లేకపోతే మిక్సీలో ఆడేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆపేసి స్టవ్ చల్లారాక రుబ్బేసుకుని దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని శుభ్రంగా ఎండపెట్టేసుకోవాలండి. దగ్గరగా ఎండిపోతుంది. అప్పుడు మనం డబ్బాలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం కలుపుకోవచ్చు. నేను కారం కలిపి మీకు చూపిస్తాను మళ్ళీ. అన్నీ మగ్గిన తర్వాత ఇలా ఉప్పేసి మిక్సీ పట్టాను. కారం ఇదిగో తీసుకున్నాను నేను, కొలతగా గ్లాస్ కారం. ఇది ఆవాలు మెంతులు వేయించుకున్న పిండి అండి. నేను 3 మ్యాంగోస్ కారం వాడతాను, చాలా బాగుంటుంది ఇది. పోపులు కూడా వేయించేసి అన్నీ ఉంచుకున్నాను రెడీగా. ఇవన్నీ ఇప్పుడు కలిపి మీకు చూపిస్తాను నేను. మెంతులు కలిపి వేయించుకున్న పిండి ఇందులో వేసాను, ఇక్కడ పెట్టాను. కారం బాగా కలిపేసుకోవాలి. చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. ఇలాగా నూనె తాలింపు అన్నీ వేసేసి శుభ్రంగా కలిపేస్తున్నాను. ఉప్పులు కారాలు ఇప్పుడే చూసుకుని కలుపుకోవాలి. అన్నీ మాకు సరిగ్గా సరిపోయాయి అన్నీ. ఇదిగో పచ్చడి రెడీ. బోర్లో పెట్టాను. ఇదిగోండి టమాటా పచ్చడి రెడీ. ఇది 6 నెలల దాకా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా చేసుకు చూడండి.